మహబూబాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరపున 30వ వార్డు అభ్యర్థిగా వేల్పుర ప్రత్యూష అనిల్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రజలంతా మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని వేల్పుల ప్రత్యూష, వేల్పుల అనిల్ అన్నారు. తనను గెలిపిస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. వాడికి నేను అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ మైబాద్ 30 వార్డు సమస్యలు నేను పరిష్కరించాలని కోరుకుంటూ వచ్చాను, పోటీ చేయాలని వచ్చాను. ఈ రోడ్డు, కాలువలు, అలాగే కమిటీ హాలు ఇవన్నీ చాలా ఇక్కడ జరిగే పనులు అన్నీ ఆగిపోయినాయి. ఎక్కడెక్కడికి అవి నా ద్వారా చేంజ్ చేయాలని నేను కోరుకుంటూ పోటీ చేయాలని బయటకు వచ్చాను. మీ ద్వారా ఈ 30 వార్డు ప్రజలు నన్ను సహకరిస్తూ నన్ను ఈ పోటీ నుంచి బయటేసి నన్ను గెలిపించాలని ప్రార్థన. జనసేన పార్టీ నుంచి వేల్పుల ప్రత్యూషగా నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి గ్లాసు గుర్తు. అందరు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను విజయవంతంగా గెలిపించగలని నా ప్రార్థన. నాది 4వ నెంబర్ గ్లాసు గుర్తు. జనసేన పోటీ చేస్తున్నాను కాబట్టి వీరందరూ కొంచెం సహకరించాలని నా ప్రార్థన. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ఒక ప్రార్థన. భార్య గారు ప్రత్యూష 30 వార్డు నుంచి పోటీ చేస్తుంది. ఈ వార్డులకు కావాల్సిన ప్రతి ఒక్క మనకు కావాల్సిన ఈ ఏరియాలో 4 వార్డులు ఉన్నాయి, 4 ఏరియాలు ఉన్నాయి. ఒకటి హనుమంతరావు స్థూపము, ఒకటి గుల్లకొండ, ఒకటి దాసర్ బజార్, ఒకటి నందినలు. ఈ 4 వార్డులల్లో సరైన సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, కాలువ సౌకర్యం లేదు. కంపల్సరీ ఈ కాలువ, డ్రైనేజీ, నీటి పాపం తీస్తా. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి ఏంటంటే చాలామందికి లేబర్ కార్డులు. ఆ లేబర్ కార్డు విషయంలో ఏమవుతుంది, ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన 30,000 రూపాయలు, అదే ఆడపిల్లకు కొడుకు గుడ్డ పెట్టిన 30,000 రూపాయలు. ఇది కంపల్సరీ నేను చేస్తాను. అదే ఒకవేళ లేబర్ కార్డు కట్టించిన నాకేమైనా అయినా 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి చెందుతాయి.